మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి కాపు నేతలు చేరుకున్నారు. అంబటి ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి భరోసా కల్పించడానికి కాపు నేతలు చలో గుంటూరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైజాగ్ నుండి భారీ ర్యాలీగా అంబటి ఇంటికి వచ్చారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల మాజీ ఎమ్మెల్యేలు, కాపు నేతలు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. సాయిరామ్, ఏదైతే అమ్మటి నివాసం వద్ద నేనైతే ఉన్నారో ఈ రోజు అయితే మాత్రం ముఖ్యంగా కూడా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులతో పాటుగా కూడా కాపు నాయకులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా వాళ్ళందరూ అక్కడి నుంచి 200 కారులో అయితే మాత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడ అంబటి నివాసం వద్దకి రావడం, దాంతోపాటుగా కూడా అంబటి కుటుంబ సభ్యులను అయితే పరామర్శించే పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే అంబటి మౌనిక కూడా మాట్లాడారు. రెండోసారి మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కూడా తనని చాలామంది ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కూడా తాను ఆ పవన్ కళ్యాణ్ ప్రశ్నించినటువంటి సమయంలో అలా ప్రశ్నించడం కరెక్ట్ కాదు అన్నట్టుగా కూడా వాళ్ళు అన్నటువంటి దానికైతే ఆమె కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో అయితే మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ మదర్ను కూడా తిట్టినటువంటి పరిస్థితుల్లో ఎన్నికలలో అవకాశం కోసం అయితే మాత్రం వాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ పంచన చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అలాంటప్పుడు నేను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తప్పేమిటి అని ఆమె సూటిగా ప్రశ్న అడిగారు. అలాగే ఇక్కడ పెంబసాని చంద్రశేఖర్ ఎవరైతే ఆయన ఒక డాక్టరు, అటువంటి డాక్టరు రాజకీయాల్లోకి వస్తే మరింతగా కూడా రాజకీయాలు బాగుంటాయి అని అనుకున్నారు. కానీ ఆయన వచ్చిన తర్వాత మరింత కలుషితం చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ దాడులు అయితే జరిగాయి అని ఆమె అయితే ఆరోపణ అయితే చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇక గల్లా మాధవి పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేసినటువంటి పరిస్థితిలో ఆమెకు కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గల్లా మాధవి ఏమి మెసేజ్ ఇస్తున్నారో వాళ్ళ పిల్లలకి ఇలా దాడులు చేయడం కరెక్టా అని మరొక ప్రశ్న అయితే సంధించారు. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి ఎవరైతే గుడివాడ అమర్నాథ్ అలాగే కరణం ధర్మశ్రీకి సంబంధించి వీళ్ళ ఆధ్వర్యంలో రావడం అనేది జరిగింది. వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంఘీభావాన్ని అయితే ప్రకటించారు. ముఖ్యంగా కూడా ఏదైతే అంబటి కుటుంబం ఉందో అంబటి కుటుంబానికి తాము అండగా ఉన్నామని తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా కూడా అంబటికి సంబంధించి అంబటి మీద కావాలని కుట్రపూర్తిగా కూడా దాడులు చేశారు అని చెప్పడమే కాకుండా కూడా అంబటి ఎటువంటి దాడులకు కూడా భయపడరు. ఆయన గుణపాలు దించుతున్నప్పటికీ కూడా గోడల్లో గుణపాలు దించుతున్నప్పటికీ కూడా ఆయన మొక్కవోని ధైర్యంతోనే నిలబడ్డారు. కానీ ఆయన ఎక్కడా కూడా లొంగలేదు అని తెలియజేశారు. అదేవిధంగా కూడా ప్రధానంగా కూడా ఆయన అయితే ఒక టైగర్ లాగానే ఇక్కడ జరిగినటువంటి ఎపిసోడ్లో ఉన్నారని తెలియజేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక కాపుకు సంబంధించి కాపులను ఒక టార్గెట్ ప్రకారమే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ టార్గెట్ చేస్తున్నారు. గతంలో అయితే మాత్రం మోహన్ రంగాన్ని ఇదే విధంగా కూడా హతమార్చారు. ఈసారి అయితే మాత్రం అంబటి రాంబాబుని హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఆయన అయితే తప్పించుకోగలిగాడు అని కరణం ధర్మశ్రీ అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి. దీనితో పాటుగా కూడా కాపు నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, అలాగే సంఘీభావం తెలియజేయడంతో పాటుగా కూడా కాపు నాయకుల మీద కనుక దాడి చేస్తే తాము ఊరుకునేది లేదని తెలియజేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా ఎవరైతే ఈ అంబటి మౌనిక ఉందో అంబటి మౌనిక మాత్రం తాను మాత్రం చెప్పాల్సింది మాత్రం సూటిగా చెప్పడం అనేది జరిగింది. అలాగే ప్రశ్నించడం కూడా జరిగింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన విషయంలో ముందుంటారు కాబట్టి ఆయన్ని నేను అడిగాను, దాన్ని తప్పేమిటి అని ప్రశ్నించడం. అలాగే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా కూడా దాడికి కూడా తెగబడ్డాడు. లోకేష్ కూడా దాడికి కారణం అని చెప్పి వాళ్ళ ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరిగాయని చెప్పి ఆమె అయితే చెప్పడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా ఇక్కడ టార్గెట్ చేసి ప్రశ్నించినందుకే, అంటే ఆ లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అంశంలో సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతను తట్టుకోలేక ఈ విధంగా కూడా దాన్ని డైవర్స్ పాలిటిక్స్ చేసేందుకే ఈ దాడులు జరిగాయని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.